అందరికీ నమస్కారం. నాకు నిన్నటి వరకు ఏదైతే అనుమానం ఉండేదో మాజీ శాసనసభ్యుల వారు సభ్యునిగా చిన్నప్పనాయుడు గారి యొక్క మానసిక స్థితి సరిగ్గా లేదన్నటువంటి అనుమానం ఇవాళ ఇప్పుడు వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో పూర్తిగా నివృత్తైపోయింది. నా అనుమానమే నిజమైంది. ఎందుకంటే ఏవేవో జవాబులు పేరి ఫ్రస్ట్రేషన్ వచ్చి అబద్ధాలు మాట్లాడటమే కాకుండా మొత్తం లేని మాట్లాడారు. మానసికంగా పరిస్థితి కుదురుగా ఉంటే అలాంటి వేలాపనలు ఎవరు కూడా పేలరు. కాబట్టి ఆ భగవంతుని కోరుకుంటున్నారు వారికి భగవంతుని మంచి ఆరోగ్యం, మంచి మానసిక స్థితి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వారికి చేతకాంతి నేను ఇప్పటి వరకు ఏదైతే చేశానో సాధించాను, రేపు చేయబోతున్నాను, అవన్నీ చూడటానికి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వారు నన్ను ఇంటర్వ్యూలో నువ్వు సంప్రదించారు. నాకేమి ఇబ్బంది లేదు. వారి వయసులో పెద్దవారు, వారు కంట్రోల్ తప్పారంత మాత్రాన నాకు దేవుడు సంస్కారం ఇచ్చాడు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం ఇచ్చాడు. భగవంతుడు పరమభక్తుడు. పురుగులు మాట్లాడండి, నా తల్లిదండ్రులు మాట్లాడండి. ఇప్పుడు కూడా ఆయన ఏదో కంట్రోల్ తప్పి ఫ్రస్ట్రేషన్తో ఆయన చాతకాంతనం వల్ల ఆయన కంట్రోల్ తప్పినంత మాత్రాన నేను కంట్రోల్ తప్పి వారిని గౌరవపరచాను. ఇప్పుడు కూడా వయసులో పెద్దవారు కాబట్టి వారిని గౌరవంతోనే సంబోధిస్తాను. తప్పకుండా భగవంతుడు వారికి మంచి ఆరోగ్యం, రేపు నియోజకవర్గం ఎప్పుడు చూడడం అభివృద్ధి పనులు ఇప్పటివరకు జరిగి రేపు జరగబోతుంది. అది చూడడానికి వారు ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూర్తి స్థాయిలో ఈ అసెంబ్లీ సమావేశాల్ని మన నియోజకవర్గ సమస్యల యొక్క వాణి వినిపించి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని నేను బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.